ఇలాంటి సమయంలో జనవరి 2025లో ఒక మార్పు కనిపించింది. గ్రామాల్లో మళ్లీ ఆశ చిగురించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఉపాధి హామీ పథకానికి రికార్డు స్థాయిలో నిధులు విడుదలయ్యాయి. ఈ నిధులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విడుదల చేశారు. గ్రామీణ ఉపాధి ఫైళ్లలో కాకుండా పల్లె పొలాల్లో కనిపించాలని ఒకప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అప్పట్లో అది ఒక మాటగా వినిపించింది. కానీ జనవరి 2025లో అదే మాట పని రూపంలో కనిపించింది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ మొదట ఒక విషయం గమనించారు. పనులు ఉన్నాయి, కూలీలు ఉన్నారు, కానీ డబ్బు రావడం లేదన్నారు. ఇదే ఫీడ్బ్యాక్ గ్రామాల నుంచి కూడా వచ్చింది. అందుకే ఆయన లేఖలు రాయడంలో ప్రెస్ మీట్లతో ఆగలేదు. ఈ సమస్యపై పవన్ నేరుగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడారు. ఇది కేవలం రాష్ట్ర సమస్య కాదని, ఇది గ్రామాల జీవితమని స్పష్టంగా చెప్పారు. డబ్బు ఆలస్యమైతే పల్లెల్లో పొయ్యి చల్లబడుతుంది అనే మాట కేంద్ర స్థాయిలో ప్రభావం చూపింది. ఇంకే ఉంది, దాని ఫలితంగా జనవరి నెలలోనే ఉపాధి హామీ